హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము ఎలాంటి పప్పులు నానబెట్టకుండా కేవలం మిగిలిపోయిన అన్నంతో స్పాంజీ లాంటి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసము ఈ వీడియో మొత్తాన్ని చూడండి. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వని అండ్ అదే కప్పుతో 1 కప్పు పెరుగుని తీసుకోవాలి. అలాగే సేమ్ కప్పుతో 1 కప్పు వరకు వాటర్ని తీసుకొని దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఈ విధంగా పిండి అనేది రెడీ అవుతుంది. ఇది మొత్తం పిండిని మనము ఒక గిన్నెలో తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి అనేది బబుల్స్ లాగా రావాలి. అప్పుడే దోశలు అనేటివి స్పాంజీ లాగా వస్తాయి. ఈ పిండిలోకి మనము కావలసినంత ఉప్పుని, అలాగే 1/4 స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వెంటనే మనము దోశల్ని వేసేసుకోవాలి. దానికోసము ఒక దోశ తవ్వని స్టవ్ మీద పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దానిపైన కొద్దిగా వాటర్ను చల్లి ఒక టిష్యూ పేపర్తో మొత్తంని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ని మనము ఈ విధంగా వేసేసుకొని స్పూన్తోని వదిలేసేయాలి. దీన్ని స్ప్రెడ్ చేయొద్దు, దీన్ని ఇలాగనే వదిలేసేయాలి. చూడండి, ఈ విధంగా వదిలేయడం వల్ల దాని మీద ఇలాగ బబుల్స్ వస్తాయో, ఇలా బబుల్స్ వస్తేనే దోశ అనేది స్పాంజీ లాగా మెత్తగా ఉంటుందండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. దీన్ని అన్ని వైపులో ఆయిల్ని వేసేసుకొని మెల్లిగా రెండో వైపు తిప్పుకొని ఆ దోశని కాల్చుకోవాలి. ఈ దోశని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు కాల్చొద్దు. అదేవిధంగా రెండో దోశని కూడా ఇలాగే వేసుకోవాలి. పిండిని అలాగే వదిలేయాలి. అప్పుడే ఈ దోశ అనేది చాలా స్పాంజీ లాగా ఉంటుంది. అండ్ ఇది కప్పుకోవడానికి ఒక 1 to 2 minutes టైం కూడా పడుతుందన్నమాట. దీన్ని మాత్రము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఈ దోశలు చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. నేను తయారు చేసుకున్న ఈ బ్యాటర్తో దాదాపు ఒక 10 దోశల వరకు రెడీ అయినాయండి. ఈ విధంగా మీ ఇంట్లో కూడా అన్నం మిగిలినప్పుడు ఇలాంటి దోశల్ని బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోండి. మనకు అన్నం కూడా వేస్ట్ అవ్వదు అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది కూడా రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారా దోశలు అనేటివి ఎలా రెడీ అయిపోయినాయో, అండ్ చూడడానికి కూడా చాలా బాగా ఉన్నాయి. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చిన చట్నీతోని లేదా పచ్చడితోని ఈ దోశల్ని తినొచ్చు. దేంతో తిన్నా కూడా ఈ దోశలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్లో ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా తెలియచేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.